గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సునీత, ఎక్కడికే బయలుదేరా? కరాటే క్లాస్ కి నానమ్మా. ఆ కరాటే ఏదో నేను చూస్తానే. అక్కడికి నువ్వెందుకు? అక్కడంతా నాలా పాలి షర్ట్ వేసుకొని ఉంటారు. నువ్వు వాళ్ళతో గొడవ పడ్డావంటే నాకు చిన్నతనంగా ఉంటుంది. నాకు తెలుసులే, 6వ క్లాస్ దాకా నేను చదువుకున్నా, నాకు తెలుసు. ఏం మాట్లాడదు అయితేరా. ఆపేవేమిటే? చిన్న ట్రబుల్ వచ్చింది, రిపేర్ చేయాలనమ్మా. బండికా? కాదు, వాడి బాడీకి. నువ్వు ఇక్కడే ఉండు. మన సునీతని ఆ దొంగలతో చూడు ఎలా లాక్కుపోతున్నారో. లాక్కుపోతే నన్ను ఏం చేయమంటావు? పెద్ద వస్తాదలాగా కరాటే నేర్చుకుంటాందిగా, 2 కొట్టి 4 తినమను. ఒరే, మన ఇంటి పిల్లని ఆ రౌడీ వెధవలు అలా అల్లరి పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావట్రా? చూస్తూనే ఊరుకుంటా. వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవు? వెళ్ళను. పెద్ద కళ్ళతోడు నువ్వు హీరో లాగా పోజు. వెళతావా? మురిగెట్టుకోవటం. ఆగతాయి ఆగ. ఆగండి 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 ఆగండి. ఆడపిల్లని కొట్టడం చాలా సరదాగా ఉంటుంది కదా. నేను ఒకసారి కొట్టా. మా నాయనే, నా బంగారం, సమయానికి హీరోలాగా వచ్చి కాపాడేవరా. పెద్ద గొప్ప. ఆయన రమ్మన్నారో మధ్యలో, నేనే వాళ్ళంతా తేల్చుండేదాన్ని. నేను రావడం ఒక క్షణం వరకు అయితే నీ పని మంగళగిరి అయ్యేది. నానమ్మా, పిల్లని పేరెంటానికి వచ్చి పెద్ద పోస్ట్ పెట్టేవాళ్ళంటే నాకు ఒళ్ళు మంట. చూసావత, ప్రమాదం నుంచి తప్పించేందుకు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా అసలు ఇలాంటి కృతజ్ఞత లేని మనుషులు అంటే నాకు ఒళ్ళు మంట. పప్పేదిరా, నీ బుగ్గలు అలా టపటపలాడేది ఎందుకో నాకు తెలుసురా. సునీత, మొగాన పెసరబద్దంత బొట్టు, మగాడి డ్రెస్సు. ఏది ఇంత బొట్టు? అది ఓల్డ్ ఫ్యాషన్ అన్నమా. పేసన్ పీసు రేగిందని నీ పేసన్ నా దగ్గర చెప్పుకో. ఫ్యాషన్ కాదు నానమ్మా, ఫ్యాషన్. నాకు తెలుసులేవే, నేను చదువుకున్న 6వ క్లాస్. అది కాదే, మగాడికి మీసం, ఆడదానికి బొట్టు అందం ఇస్తాయి. బొట్టు కాటుగా పెట్టుకొని ఆడదే కాదు. అది అలా గడ్డి పెట్టండి అత్తయ్య. శుభ్రంగా బొట్టైనా పెట్టుకోమనండి, లేకపోతే మగరా ఇలాగా మీసమైనా తెచ్చుకోమనండి. ఎలాగో ప్యాంటు షర్ట్ వేసుకుందిగా. గడ్డి పెట్టాలతే గడ్డి. పొట్ల పోయేంత గడ్డి ఉంది, బయట తిను. ఏమిటారా మీ గొడవ? బొట్టు పెట్టుకోమని చెప్పడం కూడా తప్పేనాక? నాకు నచ్చదు, నేను పెట్టుకోనంతే. మధ్యలో ఏమిటో కుక్క తోక వంకరని. అయినా నాకెందుకులే. రాను రాను వీళ్ళ గొడవలతో నేను చచ్చిపోతున్నాను అత్తయ్య. రా బేబీ, స్కూల్కి టైం అయింది. వీళ్ళిద్దరూ అతిగా పోట్లాడుకోవడం అది చూస్తుంటే. రాముడు, అమ్మగారు, దేవుడు,
వీళ్ళిద్దరూ కలిసి మన దగ్గర నాటకాలు ఆడుతున్నారా అని అనుమానంగా ఉందిరా. ఇదిగో చూడండి, ఎందుకైనా మంచిది వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచండి. అత్తగా గారు ఒక కన్ను వేసి ఉంచుతాం. మరి రెండో కన్ను పీకి జేబులో వేసుకోండి అన్నాసుల్లా. ఆగండి అక్కడ. చాటపొర్రు చిన్నోడును జొన్నపాడు జున్ను ముక్కానా? చదువు కాస్త అయ్యేదాకా ఆగండర్రా అంటే నన్నే మబ్బులో పెట్టేస్తున్నారన్నమాట. సునీత, 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 నేనే రాజాని. ఏంటి వేషం? ఏం చెప్పటం? ఇంట్లో ఎవరైనా చూస్తే అందుకే ఈ వేషం ఎత్తుకొచ్చాం. ఎంత భయపడ్డానో తెలుసా? ఎక్కువ భయం. రాజా, ఇదిగో కాఫీ తాగు నాన్న. రాత్రి మన ఇంటికి దొంగ వచ్చాడురా. మన ఇంటికి దొంగ వచ్చాడా? మరి నన్ను లేపలేదే. ఈ మాత్రం దానికి నువ్వెందుకు? మూరుగేట్టు ఒక్కటేసాను, మాడు పగిలుంటుంది. కాఫీ తీసుకో. ఆ చెయ్యేంటి? అదేమిట్రా అంత దెబ్బలా తగిలింది? మోటార్ సైకిల్ మీద వస్తుంటే చెట్టుకొమ్మ తగిలింది అత్తయ్య. మోటార్ సైకిల్ మీద వస్తుంటే చెట్టుకొమ్మ తగిలిందా? అలా పెడుతుంటే ఆ బొమ్మ తగిలింటుంది. సరిగ్గా అదే జరిగింది అత్తయ్య. ఇదిగో ఈ కొమ్మ మీద తగిలింది. తగిలింది తగులుతుంది. తగిలే వయసు కాదు, తగిలే ఉంటుంది. అమ్మా సునీత, నువ్వు గరాటేగా పెడుతున్నావు. తప్పునొచ్చే. ఎందుకు నానమ్మా? ఏం లేదు, సాయంత్రం రాజాని చూడటానికి ఆడపెళ్లి వారు వస్తున్నారు. ఏమిటి? రాజాకి పెళ్లి చూపులా? ఈ విషయం రాజాకి తెలుసా? రాజాకి తెలియకుండా పెళ్లి వారు ఎలా వస్తారే పిచ్చిదానం? నన్ను కాదని మరో పిల్లని పెళ్లి చేసుకుంటావా? అవును, చేసుకుంటాను. నా పెళ్లి నా ఇష్టం. అయినా నేను నిన్నింటి పెళ్లి చేసుకోవాలి ఎందుకా? ఇన్నాళ్ళు నాతో ప్రేమ నటించినందుకు. ప్రేమ పెంకుల అసలు అదంటే ఏమిటో కూడా నాకు తెలియదు. పైగా నువ్వంటే నాకు ప్రేమ కాదు, రోప. ఏ ఇంతో అందరికి నేను చాలేదా? మొహం చూడ ఎలా ఉందో, కుళ్ళు దోసుకేలా. చిచ్చి, నీ మొహం చూసుకు ఎలా ఉందో, కుళ్ళొక్కేలాగా. చిచ్చి, నువ్వు ఇంత మోసగాడు అనుకోలేదు. పెళ్లి వారు వస్తున్నారని నాన్నమ్మ చెప్తే అంత అబద్ధం అనుకున్నాను. నాయనమ్మ, నాయనమ్మ చెప్పిందా? ఏ పిచ్చి వద్దు, నాయనమ్మ నిన్ను పూలించేసింది. అటు చూడు ఎలా నవ్వుతుందో. మీకు నాటకాలే కాకుండా చిట్కాలు కూడా తెలుసురా. చిన్న దండంతో పెళ్ళైపోయింది అనిపించుకుందాం అనుకున్నారా? అబ్బాయిని రాని అక్షంతలు వేయిస్తాను. ఇదిగో అంతవరకు ఇలాంటి చాటు మాటు వేషాలు వేశారో మురిగట్టి కొడితే పగిలిపోతుంది.